మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. అయితే ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజులకు తిరగకముందే మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీపై కొంత అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిలకు ముఖ్య అనుచరుడిగా కూడా ఉన్నారు. సరిగ్గా నెల రోజులు తిరగకుండానే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి నేడు మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి చేరారు. మీరు నమ్మరేమోగానండి, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అండి. నేను గ్రామాలు తిరిగినప్పుడు ప్రజలు వాళ్ళు డబ్బులు చందాలు వేసుకున్నారండి. నేను ఫేస్బుక్లో కూడా పెట్టుకోవడం జరిగింది. దుగ్గిరాల గ్రామంలో మరియమ్మ అనే ఒక వృద్ధురాలు నాకు ఒక కవర్ ఇచ్చింది. నేను ప్రచారం చేసుకుంటుంటే అమ్మ అనే లోపల వెళ్ళిపోయింది. ఆ కవర్లో 50 రూపాయల పాత నోట్లు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే 1000 ఉన్నాయి, 20 ఉన్నాయి, 1000 రూపాయలు. దాని మీద కవర్ మీద రాసింది, అన్నా నీ ఖర్చులు కొంచన్నా అని చెప్పి. అంత ప్రేమాభిమానంతో వాళ్ళు ఓట్లు వేసి చందాలు వేసుకొని మరి మాకు పనిచేశారు అనేది ఇది వాస్తవం అండి. కారణాలు ఏవైనా కావచ్చు, రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ వీడిన తర్వాత మంగళగిరి రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ ఆర్కేని పక్కన పెట్టి బలమైన బీసీ నాయకులకు ఇవ్వాలని కొన్ని నెలలుగా వైఎస్ఆర్సీపీ కసరత్తు చేసి బీసీ సామాజిక వర్గం నుండి గంజి చిరంజీవికి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఇక్కడ బీసీ టికెట్ ప్రకటించిందో వెంటనే గ్రౌండ్ రిపోర్ట్స్ మారిపోయాయి. సర్వేలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని తేల్చెప్తున్న మాట అనమాట. వాస్తవ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ మధ్యకాలంలో బీసీ సామాజిక వర్గంలో స్థానిక రాజకీయంగా కావచ్చు, సామాజిక సమీకరణాల్లో భాగంగా కావచ్చు, ఏదో ఒక కోణంలో చూసినా వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం క్లియర్గా కనిపిస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. బహుశా అందుకేనేమో సీఎంఓ పెద్దలు మళ్లీ ఆర్కేని పార్టీలోకి తీసుకొచ్చి ఉండొచ్చనే చర్చ కూడా రాజధాని ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే ఆర్కే పార్టీలోకి వచ్చినా వైఎస్ఆర్సీపీ సీట్ ఇస్తుందా? సీట్ ఇచ్చినా మంగళగిరి నుండే పోటీ చేస్తారా? పోటీ చేసిన ప్రస్తుత సర్వే ప్రకారం గెలుపు సాధ్యపడుతుందా అనే ఈ ప్రశ్నలన్నీ కూడా మంగళగిరి ఓటర్లలో ఈ వారం నుండి జరుగుతున్న ఎడతెగని చర్చా వేదికల్లో మంగళగిరి రాజకీయం హాట్గా ఉంది. ఇది ఎలా ఉంటే ఆర్కే తిరిగి పార్టీలోకి రావడంపై టీడీపీ శ్రేణుల్లో కొంత అలజడి మొదలైంది. అయితే ఈసారి ఐపాక్ సర్వే కూడా పలు మీడియా సంస్థలు అన్నీ కూడా నిర్వహించిన మంగళగిరి సర్వేల్లో టీడీపీకి బాగా అనుకూలంగా ఉంటుందని, వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఎవరు పోటీ చేసినా ఇక్కడ ఓడిపోవాల్సిందేనంటూ టీడీపీ శ్రేణులు, లోకేష్ అభిమానులు ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూశారు కదా. ప్రస్తుత మంగళగిరి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.